మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో లక్కీ భాస్కర్ తరహా బ్యాంకులో మోసం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ పాత బస్టాండ్లో అవకతవకలు జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. ఘటనలో బ్యాంక్ అధికారులు నిర్వహించిన ఆడిట్లో 4 కోట్ల రూపాయల అవకతవకలు వెలుగులోకొచ్చాయి. బ్యాంకును రామగుండం సిపి అంబర్ కిషోర్ షా పరిశీలించారు. బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నామని సిపి తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ చేసి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సిపి తెలిపారు. బ్యాంకులో క్యాషియర్ గా పనిచేస్తున్న రవీందర్ మిస్సింగ్ లో ఉన్నాడు. వాళ్ళు కస్టోడియన్ కూడా ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర కీ ఉండేవాళ్ళు. లేటర్ ఆన్ చెక్ చేసిన తర్వాత కొంత గోల్డ్ అండ్ క్యాష్ మిస్సింగ్ ఉంది. వాళ్ళకి ఇక్కడ ఆడిట్ జరుగుతూ ఉంది. ఈ ఆడిట్ క్రమంలో వాళ్ళు ఈరోజు అన్ని చెక్ చేస్తారు. అట్లా ఉండేవాళ్ళు, బట్ ఆడిట్ ప్రాసెస్లోనే వాళ్ళకి ఇది తెలిసింది. ఇప్పుడు వాళ్ళు అసెస్మెంట్ చేస్తున్నారు. అసెస్మెంట్ ఎంత నష్టమైంది వాళ్ళు మాకు రిపోర్ట్లో ఇస్తారు. కానీ ఇప్పుడు మేము ఇక్కడ పరిశీలనకి వచ్చాం, ఏ విధంగా జరిగింది. డెఫినెట్లీ ఈ కేసుకి మనము డిటెక్ట్ చేస్తాము. అండ్ ఇక్కడ ఉన్న సెక్యూరిటీ ల్యాప్సెస్ గురించి కూడా వీ విల్ అప్డేట్ ది ఎస్బీఐ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆడిట్లో వాళ్ళు అన్నీ మనకు చెప్తారు. దే ఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ అసెస్మెంట్ ఇచ్చిన వాళ్ళ పెటిషన్లో అన్ని మెన్షన్ ఉంటుంది. దట్ వీ విల్ సే. థ్యాంక్ యూ.